సో గైస్ ఇక్కడ మనము ఆల్టర్నేటివ్ ఐటీ జాబ్స్ అంటే ఐటీ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగాలు ఏం చేయొచ్చు. రీసెంట్ గా ఏంటి అంటే దీని గురించి నేను ఒక వీడియో చూసాను. నా పర్సెప్షన్ నేను షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. సో దాంట్లో ఏం చెప్పారంటే ఆల్టర్నేటివ్ ఐటీ జాబ్స్ అని చెప్పి యూఎస్ ఐటీ రిక్రూటింగ్, కస్టమర్ సపోర్ట్ బీపీఓ అండ్ డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేటర్ వర్క్ అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్, సివిల్ ఇంజనీరింగ్ రకరకాలుగా ఇవన్నీ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఐటీ. ఐటీ జాబ్ కాదు ఏదైనా కానీ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఐటీ ఎలా అవుతుంది అనేది నా పాయింట్. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్కిల్ బేస్డ్ మనం ఎలా డివైడ్ చేద్దామంటే స్కిల్ బేస్డా లేదంటే నాన్ స్కిల్ బేస్డా, అంటే స్కిల్ బేస్డా కాదా, సింపుల్ థింగ్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆల్టర్నేటివ్ ఆఫ్ ఐటీ జాబ్స్ అని చెప్పి యూఎస్ ఐటీ రిక్రూటింగ్ అన్నారు. ఎగ్జాంపుల్ యూఎస్ ఐటీ రిక్రూటింగ్ తీసుకుంటే ప్యాకేజ్ ఎంతవరకు ఉంది యూఎస్ ఐటీ రిక్రూటింగ్కి? ఇది ఆల్టర్నేట్ ఎలా అవుతుంది? మేబీ అంటే దీంట్లో కోడింగ్ ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆల్టర్నేట్ ఆఫ్ ఐటీ జాబ్ అంటే మనము మన చేతిలో విద్య లేనట్టే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రైవేట్ జాబ్ ఏదైనా కానీ సెక్యూరిటీ ఉందంటారా చెప్పండి? నో సెక్యూరిటీ. అండ్ ప్రైవేట్ జాబ్ ఏదైనా అది సాఫ్ట్వేర్ ఏమైనా అతీతం కాదు, దానికి సాఫ్ట్వేర్ కూడా ఇంక్లూడ్ చేసే చెప్తా ఉన్నాను. నో సెక్యూరిటీ, నో ఫ్యూచర్. బట్ ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే ఒక స్కిల్ అనేది మనకు వచ్చిందంటే, ఒక విద్య అనేది మనకు వచ్చిందంటే ఆ స్కిల్స్ నేర్చుకోగలదు. అంటే ఇప్పుడు చూసుకుంటే యూఎస్ ఐటీ రిక్రూటింగ్ ఉంది. ఐటీ రిక్రూటింగ్ అనేది అంత స్కిల్ బేస్డ్ జాబ్ కాదు. అది యూఎస్ ఐటీ రిక్రూటింగ్ చూసుకున్నా, బీపీఓ చూసుకున్నా, తర్వాత డేటా ఎంట్రీ చూసుకున్నా, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నా, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఎస్ అది బాగుంటుంది. దాని గురించి అది ఖచ్చితంగా స్కిల్ బేస్డే, అది స్కిల్ బేస్డ్ కాదనడానికి లేదు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఆఫ్ ఐటీ జాబ్ కాదనట్లేదు. అండ్ సేల్స్ విషయం చూసుకున్నా మనం ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్కి ఆల్టర్నేటివ్ ఏంది అని ఎతకడం కాకుండా స్కిల్ బేస్డ్, సాఫ్ట్వేర్ కాకపోయినా స్కిల్ బేస్డ్ జాబ్స్ ఏంటి మనం ఎతకాల్సింది ఏంటి, స్కిల్ బేస్డ్ జాబ్స్ ఏంటి, అలాంటి టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, సెక్టార్స్లో జాబ్స్ ఏమేమి ఉన్నాయి, మన కోర్కి రిలేటెడ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి. వీ నీడ్ టు డూ ప్రాపర్ రీసెర్చ్ అనమాట ఈ విషయంలో. ఎందుకంటే సింపుల్ గా యూఎస్ ఐటీ రిక్రూటింగ్ అని లేకపోతే కస్టమర్ సపోర్ట్ ఎంత వస్తుంది ప్యాకేజ్? 5-6 లక్షలు కూడా రాదు. గట్టిగా 5-6 లక్షలతో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంతవరకు దాన్ని మనం వర్కౌట్ చేయొచ్చు? ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాము. ఇప్పుడు తక్కువలో తక్కువ 10,000 అయితే ఒక 2 BHK ఉంది. తక్కువలో తక్కువ చెప్తాను ఉంది. చాలా మంది అనుకోవచ్చు 10,000 కూడా 2 BHK ఉందా హైదరాబాద్ లో? ఉంది. కొంచెం ఊరికి దూరంగా వెళ్తే చిన్న చిన్న ఏరియాస్ లో 10,000 కూడా మనకేంటంటే దొరుకుతుంది. సో అంటే ఒక 50,000 వస్తే మనం బేసిక్ చాలా బేసిక్ గా మనం బతకాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనం అడ్జస్ట్ అయ్యి బతికితే ఉంటుంది. అది ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఒక 50,000 వస్తే డీసెంట్ లైఫ్ స్టైలే లీడ్ చేయొచ్చు, కాదనట్లేదు. కానీ ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇది మనం ఆలోచించాలి. అందుకనే మీరు చేసే ఉద్యోగానికి ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఒకవేళ ఇక్కడ దాకా చూస్తుంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఫ్యూచర్ ఉందా లేదా అని మీరు కమెంట్ చేయండి. మీరు ఏ జాబ్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్, ప్యాకేజ్ అంతా దానికి సంబంధించి చేస్తే దాన్ని మళ్ళీ నేను షార్ట్గా రీసెర్చ్ చేసి అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క కమెంట్ మనం వ్యాలిడ్ కమెంట్ ప్రతి ఒక్కటి నా దగ్గరకు వస్తుంది. ఇన్వాలిడ్ అయితే రాదు నా దగ్గరికి. మంచి వ్యాలిడ్ కమెంట్ నిజంగా స్టూడెంట్ డౌట్ ఉంది, దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ టీమ్ కూడా ఉన్నారు, ఎప్పటికప్పుడు దాని గురించి వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో కమెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీ ఉద్యోగానికి ఫ్యూచర్ ఏంది, మీరు స్కిల్ బేస్డ్ చేస్తున్నారా లేదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.